బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ పర్యటన నూతన కార్యవర్గ సమావేశం నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలు అభివృద్ధి అంశాలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పోలవరం, ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు, భారీ పెట్టుబడులు, గ్రీన్ హైడ్రోజన్, బల్క్ డ్రగ్ పార్క్తో పాటు విశాఖ ఎయిర్పోర్టు సేవలు భోగాపురానికి తరలించే అంశంపై ఆయన స్పందించారు. రాష్ట్ర అభివృద్ధి, ఉత్తరాంధ్ర భవిష్యత్, భోగాపురం ఎయిర్పోర్టుపై మరిన్ని వివరాలు అందిస్తున్న పీవీఎన్ మాధవ్తో మా విశాఖ ప్రతినిధి మీనా ఫేస్ టు ఫేస్. బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ పర్యటనకు రంగం సిద్ధమైంది. ఈ నెల 17న అంటే ఈరోజు విశాఖకు చేరుకోనున్న నితిన్ నబీన్ 18న నూతన కార్యవర్గ సమావేశానికి అధ్యక్షతన వహించనున్నారు. ఈ సమావేశంలోని రాష్ట్ర అభివృద్ధి, నీటిపారుదల ప్రాజెక్టులపైన కీలక తీర్మానాలు ప్రవేశపెట్టినట్లుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ వెల్లడించారు. అయితే ఈ నేపథ్యంలోని నితిన్ నబీన్ పర్యటన రాష్ట్ర అభివృద్ధి, పెట్టుబడులు, పోలవరం, ఉత్తరాంధ్రకు సాగునీరు, అలాగే ఇటీవల విశాఖ విమానాశ్రయ సేవలు కూడా భోగాపురానికి ఎయిర్పోర్టుకు తరలించిన అంశాలపైన కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్తో మాట్లాడే ప్రయత్నం అయితే మనం చేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, ఇప్పుడు బీజేపీ అధ్యక్షులు మన నవీన్ గారు మొట్టమొదటిసారిగా మనకు విశాఖకు వస్తున్నారు. సో ఏ అంశాలపైన ఆయన మాట్లాడే ప్రయత్నం చేస్తారు? నితిన్ నవీన్ గారు అతి యువ వయసు కలిగిన జాతీయ అధ్యక్షుడు. 5 సార్లు ఆయన బీహార్ అసెంబ్లీకి ఎన్నిక కావటం. అయితే జాతీయ రాజకీయాల్లో మొదటి నుంచి ఉన్నాడు. యువమోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేశాడు. అనేక రాష్ట్రాలకి ప్రభారీగా పనిచేశాడు. అతను అధ్యక్షుడయ్యా అంటే దేశవ్యాప్తంగా ఒక మంచి ఉత్సాహమైన వాతావరణం కార్యకర్తలు రావటం జరిగింది. యువ నాయకత్వానికి ప్రాధాన్యత ఇవ్వటం ఏదైతుందో అందరూ కూడా సర్వత్రా దాన్ని స్వాగతించడం జరిగింది. సో ఆ నేపథ్యంలో మొదటిసారి ఆంధ్రప్రదేశ్ రావటం ఏదైతుందో ఇది కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ మధ్యనే మేము నూతన కార్యవర్గాన్ని ప్రకటించుకున్నాం. ఆ నూతన కార్యవర్గం సంబంధించిన సమావేశాలకి రావటం ఏదైతుందో మా అదృష్టంగా మేము భావిస్తాం. నేను రాష్ట్ర అధ్యక్షుడు అయిన తర్వాత జరిగే తొలి రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి మా జాతీయ అధ్యక్షులు రావటం, అలాగే మా జాతీయ సంఘటనా మంత్రి బిఎల్ సంతోష్జీ, అలాగే సహ సంఘటనా మంత్రి శివప్రకాష్జీ రావటం కూడా చాలా ఆనందం. ఆ విధంగా ఈ యొక్క కార్యవర్గ సమావేశాలు కొంచెం విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం చేస్తున్నాం. సాధారణంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఉంటారు, కానీ ఈసారి మండల అధ్యక్షులందరినీ కూడా ఈ యొక్క సమావేశానికి రావాలని చెప్పి అనుకోవడం జరిగింది. ఆ విధంగా రాబో స్థానిక సంస్థల ఎన్నికల్లో అలాగే అనేక రకాల కార్యక్రమాల కోసం కార్యకర్తలందరినీ కూడా ఉత్సాహపరచడానికి స్వయంగా జాతీయ అధ్యక్షుడు యొక్క ఆయన ప్రెజెన్స్లో ఆ విధంగా జరగటం మా అందరికీ ఆనందం కలిగిస్తుంది. అనేక రకాల విషయాలపైన చర్చ, ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ సర్వస్పర్శి సర్వవ్యాప్తి అవ్వడానికి మీ అందరం కలిసి కృషి చేస్తాం. సార్, అదేవిధంగా ఇప్పుడు చర్చనీయాంశంగా మారిన అంశం ఏంటంటే భోగాపురం ఎయిర్పోర్ట్. సో భోగాపురం అంటే మీరు గతంలో చెప్పారు విశాఖవాసిగా కూడా తరలింపు మీద కొంచెం బాధగా ఉంది అని చెప్పేసి. ఇప్పుడు ఆల్రెడీ అది ఇవాళ నుంచి సేవలు స్టార్ట్ అవుతున్నాయి. సో దాని గురించి అంటే బాధ అంటే సాధారణంగా ఒక ఎయిర్పోర్ట్ సుమారు 50 సంవత్సరాల నుంచి మన సేవ చేస్తుంది, మన దగ్గరలో ఉంది. కొంచెం దూరంగా వెళ్ళాలంటే సాధారణంగానే పౌరులకి అందరికీ ఇబ్బంది ఉంటుంది. కానీ మేము మొన్న దాని ఎయిర్పోర్ట్ ఇనాగ్రేషన్ రోజు వెళ్తే చాలా అద్భుతంగా ఎయిర్పోర్ట్ ఉంది. దాంట్లో చేసే అనేక రకాల పనులు చూసి ఇంకా ఆనందం కలిగింది. కొత్తలో ఇబ్బంది అయితే ఉంటుంది, కానీ అది ఒక 6 నెలల్లో కూడా ముగిసిపోయే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అనేక రోడ్లు సర్వేగా నిర్మాణం చేసింది. అలాగే ఒక డెడికేటెడ్ కారిడార్ డైరెక్ట్ భోగాపురంకి వేయాలనే ఒక ప్రయత్నం జరుగుతుంది. ఆ విధంగా ల్యాండ్ ఎక్విజిషన్ కూడా అయింది. అక్కడ కూడా ఎక్కడ కలిసే పాయింట్ కూడా చూపించడం జరిగింది. మాకు చాలా బాగా అనిపించింది. జోడుగులపాలెం నుంచి డైరెక్ట్గా వెళ్ళి అక్కడ భోగాపురం దగ్గర కలవబోయే ఆ యొక్క సర్కిల్ కూడా చూడటం జరిగింది. దాని తర్వాత పూర్తి నమ్మకం వచ్చింది. దాని తర్వాత మెట్రో ట్రైన్ కూడా డైరెక్ట్గా ఎయిర్పోర్ట్లోకి వెళ్తుంది. జస్ట్ బ్యాగ్ అయితే తీసుకొని డైరెక్ట్గా ఫ్లైట్ ఎక్కడమే. సో అది కూడా చాలా మంచి పరిణామంగా భావించాం. అలాగే ఈ టెర్మినల్కి ఏదైతే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఉండే ఇమిగ్రేషన్ సంబంధించిన ఆల్ ఏవైతే ఫార్మాలిటీస్ ఉన్నాయో అన్నీ కూడా ఇక్కడే పూర్తి చేసుకొని మనం డెస్టినేషన్కి వెళ్ళిపోవచ్చు. ఫారెన్ ప్రపంచంలో ఏ దేశానికైనా ఇక్కడే బ్యాగేజ్, ఇమిగ్రేషన్ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసుకొని ఏదైతే ఇంకో మెయిన్ ఎయిర్పోర్ట్ ఉందో అక్కడికి ఆ ఫ్లైట్ ఎక్కే ముందు మనకి జస్ట్ వాకింగ్ చేస్తే సరిపోతుంది. ఈ ఫెసిలిటీ ఇక్కడ రావడం కారణంగా మొత్తం ఉత్తరాంధ్ర ప్రజలతో పాటు పక్కన ఉన్న ఒరిస్సా, ఛత్తీస్గఢ్ ప్రజలు కూడా ఉపయోగపడుతుంది. ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఇమిగ్రేషన్ హెజల్స్ లేకుండా ఈ యొక్క ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో చాలా సులువుగా వాళ్ళు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కనుక ఇది కూడా చాలా పెద్ద పరిణామం, స్వాగతించాల్సిన అంశంగా మేము భావిస్తున్నాం. అలాగే దాంతోపాటు ఏరో హబ్ ఒకటి రాబోతుంది. అలాగే పైలట్ ట్రైనింగ్ సెంటర్ రాబోతుంది. అలాగే ఇతర అనేక రకాల హ్యాంగర్స్ కూడా రాబోతున్నాయి. దాని టెస్టింగ్ సెంటర్స్, రిపేర్ సెంటర్స్, వీటి వల్ల పెద్ద ఎత్తున ఉపాధి పెరిగే అవకాశం ఉంటుంది. కనుక భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ విల్ బి గేట్వే ఫర్ డెవలప్మెంట్ ఫర్ ఉత్తరాంధ్ర. దాంట్లో ఇంకా సందేహమే లేదు. ఈ ప్రాంతం యొక్క అభివృద్ధి అత్యంత శరవేగంగా కొనసాగడానికి ఇది ఉపయోగపడుతుంది.
రేపు జరగబోయే కీలక అంశాలపైన అంటే నితిన్ నబీన్ గారు కీలకంగా మాట్లాడబోతున్నారు. అదే దిశానిర్దేశం చేసి కార్యవర్గాన్ని కూడా సెలెక్ట్ చేసి కూడా దానిపైన కూడా ప్రకటన చేయబోతున్నారని చెప్పారు. అదేవిధంగా విశాఖవాసిగా కొంచెం బాధ ఉన్న భోగాపురం ఎయిర్పోర్టు పైన తరలింపు పైన ఏమీ ఇబ్బంది లేదు, ఎందుకంటే చూసిన తర్వాత కూడా చాలా ఆనందంగా ఉంది. ఆ నిర్మాణం కానీ అక్కడ ఉన్న సౌకర్యాలు కానీ చాలా ఆనందాన్ని ఇచ్చాయి. తర్వాత ఇంకా ఫ్యూచర్లో కూడా మంచి మంచి అవకాశాలు ఉంటాయని చెప్పేసి అని పివిఎన్ మాధవ్ గారు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ సుధాకర్తో మీనా, ప్రైమ్ న్యూస్, విశాఖపట్నం.